అది ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కేరళలో ఒక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఏంటంటే పాకిస్తానీ ఫ్లాగ్ ని ఎగరేసారని చెప్పి సోషల్ మీడియా నిండా వార్తలు వస్తాయి. నేను షాక్ తిన్నాను ఈ వీడియో చూస్తే. ఏంటిది పాకిస్తాన్ ఫ్లాగ్ ఇండియాలో ఎగరేయటం, ఎంత తప్పు, అది పెద్ద నేరం కదా అని అనుకున్నా. తర్వాత మళ్ళా నేను ఇంకొక థాట్ కూడా వచ్చింది నాకు, ఏమీ కేరళలో కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేయవా? చట్టం ప్రతి చోట ఒకటే కదా. ఇప్పుడు కాశ్మీర్లో అలా ఎగరేస్తే అక్కడ పట్టుకుంటారు, ఇంకో రాష్ట్రంలో ఎగరేస్తే అక్కడ పట్టుకుంటారు. కేరళలో ఎలా పర్మిషన్ ఇస్తారు అంత పెద్ద ర్యాలీకి? ఒకవేళ ర్యాలీ జరిగే టైంలోనే దాన్ని ఆపి అరెస్ట్ చేస్తారు కదా అని చెప్పి నేను ఆలోచించి గూగుల్ చేశాను. గూగుల్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూసే ఇన్ఫర్మేషన్, అది పాకిస్తానీ ఫ్లాగ్ కాదు, అదొక పార్టీ జెండా. ఒక పార్టీ జెండా, గ్రీన్ కలర్ జెండా. సో ఏంటంటే అటు పాకిస్తానీ ఫ్లాగ్ కింద వైట్ మిక్స్చర్తో ఒక స్ట్రిప్ ఉంది, ఇక్కడ లేదు. తర్వాత ఇదేంటి, ఇదే జెండా ముస్లిమ్స్ యొక్క ఫ్లాగ్ కూడా. సో మన దేశంలో ప్రతి మతానికి ఒక ఫ్లాగ్ అంటూ ఉంది. ఏంటంటే కేరళలో చూసినట్లయితే ఎస్ఎన్డిపి అని చెప్పి ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళకి ఎల్లో ఫ్లాగ్ ఉంటుంది. క్రిస్టియన్స్కి ఏంటంటే మనకు తెలిసిన వైట్ ఫ్లాగ్ ఉంటుంది. హిందూస్కి ఏంటంటే సాఫ్రాన్ ఫ్లాగ్ అలా ఉంటుంది. ముస్లిమ్స్కి గ్రీన్ ఫ్లాగ్ ఉంది. ఇలాగా రిలీజియస్ ఫ్లాగ్ కూడా అది యాక్చువల్గా. సో ఈ పార్టీకి సంబంధించిన ఫ్లాగ్ ఏంటంటే, వాళ్ళు పార్టీ విన్ అయిన తర్వాత వాళ్ళ క్యాండిడేట్ విన్ అయిన తర్వాత ర్యాలీ చేశారు. దాని వెంటనే నెరేటివ్ ఏం తీసుకొచ్చారంటే, అది పాకిస్తానీ ఫ్లాగ్ ఇండియాలో ఎగరేశారు, అది టెర్రరిస్టులు. ఏమంటే ఒకటి ఆలోచించండి, ఈరోజు టెర్రరిజం యాక్టివిటీ ఉంటే ఎంత పెద్ద కఠినమైన చట్టాలని శిక్షిస్తారు కదా. సో ఏంటంటే కేరళ మీద ఒక నెగిటివ్ నెరేటివ్ కోసం ఏం చేస్తున్నారంటే, ఒక మూవీ రిలీజ్ చేశారు. పార్ట్ 1, పార్ట్ 2 రెండు ఫ్లాప్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఇది కొత్తది తెలుసుకోవాలి యాక్చువల్గా. తర్వాత ఏంటంటే కింద కామెంట్స్ 100% లిటరసీ. అవును, కరెక్టే, 100% లిటరసీ కాబట్టి ఇలాంటి అలౌ చేయరు. 100% లిటరసీ కాబట్టి ఇలాంటి అలౌ చేయరు. కాకపోతే ఒక పార్టీ ఉంది, ఈ పార్టీ ఎప్పుడు ఫామ్ అయిందో ఒకసారి స్క్రీన్ మీద పెడుతుంది చూడండి. 1948లో ఫామ్ అయిన పార్టీ ఇది యాక్చువల్గా. సో అందుకే ఇల్లిటరేట్స్గా ఉండేవాళ్ళు ఇలాంటి వీడియోస్ తీసే ముందు ఒకసారి లిటరేట్ స్టేట్స్ ఏం చేస్తే చూడాలి. ఇల్లిటరేట్గా కామెంట్ చేసే ముందు ఒక్కసారి గూగుల్ చేయండి, న్యూస్ పేపర్లు చదవండి, టీవీ వార్తలు చూడండి, తెలుస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. అంతే తప్ప సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ట్రాష్ నిజం అని నమ్మకండి ప్లీజ్, దయచేసి. కేరళ మీద ఏంటంటే ఎప్పుడు ఆ నెగిటివ్ షేడ్స్, అదేవిధంగా నెగిటివ్ వైబ్స్తో